ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అర్జెంటుగా మా నాన్నకు కాల్ చేసుకోవాలి, మీ ఫోన్ ఇస్తారా? సరే. సరే నాన్నగారు. అదేంటి ఇంతసేపు కాల్ మాట్లాడాడు కదా, నంబర్ కనిపించట్లేదు, డిలీట్ చేశాడేమో. అన్నయ్య, మార్నింగ్ నుంచి నా ఫోన్కి కాల్స్ రావట్లేదు, మెసేజెస్ రావట్లేదు, ఏమైందో అర్థం కావట్లేదు. రీఛార్జ్ అయిపోయింది, ఇంత బ్రిలియంట్ ఆన్సర్ ఇస్తున్నావు. చేయిస్తాను రీఛార్జ్, సరేనా? రే, రీఛార్జ్ అయిపోతే మెసేజ్ అయినా రావాలి కదరా. అది కరెక్టే. కాల్ ఫార్వర్డింగ్ స్కామ్. నీ మొబైల్ ఎవరికైనా ఇచ్చావా? నా ఫోన్ నీకే ఇను, మళ్ళీ ఎవరికైనా. ఈరోజు మార్నింగ్ ఎవరో కాల్ చేసుకుంటా అంటే ఇచ్చా అన్నయ్య. ఒకసారి ఫోన్ ఇవ్వు. నీ దాంట్లో కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అయింది, డీయాక్టివేట్ చేసి తీసుకో. కాల్ ఫార్వర్డింగా? డీయాక్టివేటా? అసలు వాళ్ళకేం యూజ్, నాకేం అర్థం కావట్లేదురా. ఇది కాల్ ఫార్వర్డింగ్ స్కామ్. ఇది మార్కెట్ లో ఎప్పటి నుంచో ఉంది, మరి ఇది రిపీట్ అవుతుంది తెలుసా? ఇది యాక్టివేట్ చేయడం సింపుల్. *401# వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు, నీకు వచ్చే కాల్స్, మెసేజెస్ అని వాళ్ళకి వెళ్ళిపోతాయి. దీన్ని డీయాక్టివేట్ చేయడం చాలా సింపుల్. #002# డైల్ చేసి డీయాక్టివేట్ చేసుకోవచ్చు. మన మొబైల్లో కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ ఉందో చెక్ చేసుకోవడానికి *662# డైల్ చేయండి.